సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దయచేసి వెనకాల కుర్చీలు ఉన్నాయి, మీరు కూర్చోవాలి, తప్పదు. ఏమనుకోవద్దండి, తప్పదు. 2 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. నేను చెప్పింది మీ అందరికి అర్థం కావాలి. దానివల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. వెళ్ళాలి తల్లి, మీరు కూడా వెళ్ళాలి తల్లి. అందరూ వెనకాల కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి. ఈరోజు చిలకలూరుపేటకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ, ప్రత్యేకంగా రైతు సోదరి సోదరమణులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను 3 మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఒకటి, మీరు చూస్తే శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే యోగాలో ఉదయమే ఉండవల్లి కేవ్స్లో ప్రారంభించి అక్కడి నుంచి అది కూడా బాబా రామ్దేవ్ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అదే మరి రెండోది చూస్తే మన ఆరోగ్యాన్ని ఇచ్చే స్వచ్ఛాంధ్రతో పాటు రైతన్నకు సాయం చేసే అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నా జీవితంలో దీనికంటే ఆనందమైన రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 3 కార్యక్రమాలు చూస్తే ఇది ఒక చరిత్ర. మనం ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి. ఈ 2 బాగుంటే ఆనందం ఉంటుంది. అలాంటి కార్యక్రమానికే శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను. నేను ఆ రోజు ఎప్పుడు కూడా వెనక ముందు ఆలోచించలేదు. నేను కష్టపడతాను, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి మళ్ళీ మీ కష్టాలు తీరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. మీరు కూడా చూస్తే ఆ రోజు మమ్మల్ని నమ్మారు. ఇప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. పిఎం కిసాన్ కూడా ఈరోజే ఆయన మీ అకౌంట్లో డబ్బులు వేశారు. నేను అన్నదాత సుఖీభవ కింద మీ అకౌంట్లో డబ్బులు ఈరోజే వేశాం. 2 కలిపి ఈరోజు 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి. 2,343 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 782 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 2 కలిపితే 3,225 కోట్లు. ఇవన్నీ కూడా కోట్లు నేను చెప్పింది. 7,000 రూపాయలు ఇద్దరం కలిసి ఇచ్చాం. అందులో వాటా చూస్తే 2,343 కోట్ల రూపాయలు రాష్ట్రం వాటా, కేంద్రం వాటా 782 కోట్లు, 2 కలిపి 3,125 కోట్లు. ఈరోజు మీ అకౌంట్లో ఇప్పటికే ఒక్కసారి అందరి అకౌంట్లో టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే బటన్ నొక్కాం, 99.8% మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పడ్డాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పడ్డాయంటే ఆ సెల్ ఫోన్ తీసుకొని లైట్ ఆన్ చేసి నాకు చూపించండి. పడ్డాయనే వాళ్ళందరూ 1 నిమిషంలో చూపించాలి. చాలా సంతోషం. ఆ రోజు నేను చెప్పింది 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000 రూపాయలు, రాష్ట్రం 14,000. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి,
కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. గడిచిన ప్రభుత్వం విధ్వంసం, అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు చూస్తే 12,500 ఇస్తామని 7,500 చేతులు దులుపుకున్నారు. నేను ఒకే మాట చెప్పాను, రెండు ప్రభుత్వాలు కలిసి నమ్మండి, విధ్వంసం నుంచి మిమ్మల్ని వికాసం వైపు తీసుకెళ్తామని చెప్పాం. మీరు నమ్మారు. ఆ రోజు నేను మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత కలిసి ముందుకొచ్చాం. ఆ తర్వాత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. అది ఒక చరిత్ర. ఎవరిని పెట్టినా గెలిపించారు. నేను రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నాను, కానీ 94% పెట్టిన అభ్యర్థులు గెలిపించిన ఏకైక ఎన్నిక 2024. అలాంటి స్ఫూర్తి చూపించిన మిమ్మల్ని మళ్ళీ ఒకసారి అభినందిస్తున్నా. వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొంది. చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా సమస్యలన్నీ కూడా తీర్చామని నేను చెప్పడం లేదు. ప్రపంచమంతా ఈ సమస్యలు ఉన్నాయి, మనకు ఆ సమస్యలు ఉన్నాయి. అయితే ఈరోజు రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు 6 నెలలు కూడా మీరు ధాన్యం వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్క ఈరోజు లేబర్ ఖర్చులు పెరుగుతున్నాయి, వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతా ఉంది. అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.